ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అంతా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఈ మధ్య అసలు వీడియోసే తీయట్లేదు అనుకుంటున్నారా? ఏంటండి, ఏం చెప్పమంటారు? అసలు నాకు వర్క్కి ఎంత ఉందంటే అంత ఉంది. ఏం వర్క్ అనుకోకండి, చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో నేనేం వర్క్ చేస్తున్నాను, అసలు నేనేం చేస్తున్నానో అప్కమింగ్ వీడియోస్లో మీరు చూసేయచ్చు. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మా ఇంటికాడ వాన అయితే ఫుల్గా పడుతుంది. ఈ వానలో నాకు క్రిస్పీగా, టేస్టీగా, ఎమ్మీగా ఉండే రెసిపీ చేసుకోవాలి అనిపిస్తుంది. అండ్ ఈ రెసిపీ కొంచెం వెరైటీగా ఉంటుంది, మీరు కూడా చూడండి. అండ్ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట: బటర్, రైస్ ఫ్లోర్, సూజీ, కార్న్ఫ్లోర్, పోహా, గ్రామ్ ఫ్లోర్, అండ్ పెప్పర్, ధనియా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, కారం, ఉప్పు అండ్ సమ్ ఆనియన్స్ అయితే లాస్ట్లో చూపిస్తాను, ఇంత కట్ చేయలేదు ఇప్పుడు. సో ఇప్పుడు పోహా 2 కప్స్ని వాటర్లో సోక్ చేసుకొని నానపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ నానపెట్టుకున్న పోహా కొంచెం సేపు తర్వాత ఏం చేయాలంటే, వాటర్ మొత్తం స్క్వీజ్ చేయకుండా కొంచెం స్క్వీజ్ చేసి మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. సో పోహా మొత్తంని ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, కొంచెం పిండి, కొంచెం బొంబాయి రవ్వ, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది బాగా పట్టుతుంది. సో ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ అంటే మీకు వీడియోలో చూపించినవే. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువ తిన్న వాళ్ళు సాల్ట్ ఎక్కువ వేసుకోండి, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి. అండ్ దీని తర్వాత కారం యాడ్ చేసుకుందాం. కారం నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ఎందుకు అంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను కాబట్టి. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత కావాలో స్పైస్ లెవెల్స్ తగ్గట్టు. సో ఇప్పుడు నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, అమౌంట్ ఆఫ్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేస్తున్నాను. అండ్ కొంచెం చాట్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి బాగా మిక్స్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకండి. పోహాలో ఉన్న వాటర్ కంటెంటే మనం ఇందులో వాడచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాక మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న కట్లెట్స్ లాగా తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కట్లెట్స్ని వేడి వేడి ఆయిల్లో యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే అంత బాగా మనకి కట్లెట్స్ బాగా వస్తాయి. సో ఆయిల్ మొత్తం బాగా హీట్ అయినాయి. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉంటే అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చూసేసారు కదా ఎంత సింపుల్ రెసిపీయో, మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో అవుటర్ సర్ఫేస్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అమేజింగ్గా ఉంది. అండ్ మనం టమాటో కెచప్తో యాడ్ చేస్తే ఇంకా బాగుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.